వినయ విధేయరామ చిత్రాన్ని అందరూ విమర్శించేలా తన ప్రతిభని శంకించేలా తీసిన బోయపాటి శ్రీను బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతినేసింది. అతనితో పనిచేయడానికి స్టార్ హీరోలు ప్రస్తుతం ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. అయితే బోయపాటి శ్రీనుతో తదుపరి చిత్రం చేస్తాను అని ముందే మాటిచ్చిన బాలకృష్ణ మాత్రం అతని ఫ్లాప్ ని లెక్క చేయటం లేదు. వినయ విధేయరామ రిజల్ట్ తో పని లేకుండా బాలకృష్ణ ముందనుకున్నట్లుగా బోయపాటి శ్రీను చిత్రాన్ని ట్రాక్ ఎక్కిస్తున్నాడు. బోయపాటి గత చిత్రం వల్ల అతని మార్కెట్ ఎఫెక్ట్ అవుతుందని కానీ అతని సినిమా పట్ల మునుపటి ఆసక్తి ఉండదని కానీ బాలయ్య ఆలోచించడం లేదు. మాట ఇచ్చేశారు కనుక దానికి కట్టుబడి ఈ చిత్రాన్ని మొదలు పెట్టనున్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలైన తర్వాత ఏప్రిల్లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సింహ లెజెండ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కనుక సంక్రాంతికి విడుదల చేస్తే మాక్సిమం మైలేజ్ వస్తుందని అలా ప్లాన్ చేస్తున్నారు. ఎలాగో ఇటీవల ప్రతి సంక్రాంతికి బాలయ్య సినిమా రావడం ఆనవాయితీగా మారిపోయింది కదా.